కమల్ హాసన్ గారు అప్పటికే చాలా మంచి పేరు ఉన్న హీరో. మరి అటువంటి వ్యక్తి ఆ మూవీలో మీరు శుభ సంకల్పంలో చూసుకుంటే చేతులు కట్టుకుని అయ్యగారు అంటూ నిలబడాలి. బహుశా నాకు తెలిసి మిమ్మల్ని ఆ పాత్రకి అక్కడ పెట్టడానికి కారణం కూడా అదేనేమో అని నేను అనుకుంటున్నా. ఎటువంటి చర్చ జరిగింది అప్పుడు? మీరు అడుగుంటారు కదా నేనే ఎందుకు అని. ఇలాంటి చర్చ జరిగింది. ఎందుకు అనుకున్నారు మీరు? కారణం ఏమిటి అన్నాను. అంటే ఒక్క నెంబర్ 1 కారణం ఏంటంటే నువ్వు అన్ని క్యారెక్టర్లు చేసి చూపిస్తావు కాబట్టి నీకు పెద్ద కష్టం ఉండదు యాక్ట్ చేయటం. ఇంకోటి ఏమిటంటే ఒక కమల్ హాసన్ లాంటి ఒక మెగాస్టారు, ఒక సూపర్ స్టారు, ఒక రాయుడు గారు అనే వ్యక్తి ముందర చేతులు కట్టుకుని ఉంచోవాలి అంటే 5-6 సీన్లన్నా ఎస్టాబ్లిష్ కావాలి. వాట్ ఈస్ హీ సుపీరియారిటీ అనే దానికి చెప్పడానికి. నిజ జీవితంలో కూడా ఒక లెజెండ్గా ఉన్న వ్యక్తి కనుక ఆ పాత్ర వేస్తున్నప్పుడు, ఇప్పుడు బాలచంద్ర గారు వేశారనుకోండి, సీన్స్ అక్కర్లా, బాలచంద్ర గారు ఎదట అట్లా నుంచున్నాడంటే ఆటోమేటిక్గా నప్పుతుంది అది. ఎందుకంటే ఈజ్ ఎ మెంటార్, ఈ బ్రాట్ హిమ్ ఇంటు ది ఫీల్డ్. అట్లాగే నువ్వు కూడా చేస్తే ఉంటుంది. అది కారణం. ఈ 2 కారణాల వల్ల మేము ఎన్నుకున్నామని వాళ్ళు అన్నారు. స్వాతి ముత్యం సినిమా తీసుకుంటే సార్, కమల్ హాసన్ పాత్ర అసలు మీరు డిజైన్ చేసిన తీరు అద్భుతం. అందులో సువ్వి సువ్వి పాటకి కమల్ హాసన్తో మీరు స్టెప్స్ వేయించారు. అందులో అసలు అది అంటే ఒక పల్లెటూరులో ఉన్నవాడు, వెర్రిబాగులోడు, ఏమీ తెలియనివాడు, అతనితో ఎలా స్టెప్స్ వేయించాలి అనేది వచ్చినప్పుడు మీరు ఎలా డిజైన్ చేశారు అసలు దాన్ని? అది మామూలుగా రెగ్యులర్గా కోరియోగ్రాఫరు తప్పుగా చేయలేడు, అతను బాగా జీర్ణించుకుపోతాడు. ఇప్పుడు శృతిబద్ధంగా 20 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నవాడు శృతి తప్పి పాడమంటే పాడలేడు వాడు, అంతేగా. ఈ కెనాట్ సింగ్. నా బట్టి వాడు పాడగలడు, ఎందుకంటే నేను ఎమ్మెచ్యూర్ని కాబట్టి, దాంట్లో నాకు ప్రవేశం లేదు కాబట్టి నేను పాడగలను శృతి లేకుండా. చాలా చోట్ల పోతూనే ఉంటుంది శృతి. అట్లాగే నన్ను డ్యాన్స్ చేయమంటే లై తప్పి నేను డ్యాన్స్ చేయగలను. కానీ ఒక కోరియోగ్రాఫర్ని పెట్టినప్పుడు ఒక హాఫ్ డే పోయింది మాకు మొత్తం. అసలు ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో కూడా టైం అంతా పోతుంది, ఎండ వచ్చేస్తుంది పైకి, సువ్వి సువ్వి సువ్వాలి, ఎలా పాడాలి. గారికి ఏదో నేనే గంతులు వేసేటప్పటికి ఇది బాగుంది అన్నాడు కమల్. ఇది పెట్టాను. మీరే చేసి చూపించారా? నేనే చేసి. అప్పుడు అది చప్పట్లు కొడతారు థియేటర్లో జనం, ఎందుకంటే దాంట్లో ఉన్నట్టు ఉంటుంది, లేనట్టు ఉంటుంది. మళ్ళీ లైలో పాడుతున్నట్టుగాను స్టెప్ వేస్తున్నట్టుగానే ఉంటాడు, మళ్ళీ లేనట్టుగానే ఉంటుంది. అంత బాగా. అయితే సార్, ఇంకా ఇప్పుడు మీరు కమల్ హాసన్ గారి కాంబినేషన్లో సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అతను ఎక్కడో అందకుండా ఎక్కడో విశ్వరూపాలకి వాటికి వీటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు పిలిస్తే యాక్సెప్ట్ చెయ్యని నటులు కూడా ఉంటారు. మనం అంత కథ ఆలోచించలేం కదా. అంటే ఆయన స్థాయి ఇప్పుడు కొంత ఒక స్టేజ్ దాటి వరకు మనకి చేయగలం, కానీ కష్టం అనుకుంటున్నాను. కష్టం అంటే కష్టం కాదు, వాళ్ళకి కూడా థింకింగ్ అటువక్కే ఉంటుంది ఎక్కువగా, ఆ లెవెల్లోనే ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు బహుశా ఏమో తెలియదు నాకు. ఇప్పుడు చాలా కాలం అయింది విశ్వనాథ్ గారి సినిమా ప్రేక్షకులు చూసి, మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీ సినిమా? ఏమో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండమనండి, చూద్దాం. ఏదైనా ఒకటి సాధించాలి అంటే అందకుండా ఉంచాలట. టు కవెట్ ఎట్ ఎ థింగ్ కీప్ ఇట్ అన్రీచబుల్ అని ఒక ఇంగ్లీష్ సామెత. టు కవెట్ ఎట్ ఎ థింగ్, కావాలనే ఒక ఉత్కంఠ కలగటానికి అందకుండా పెట్టమన్నాడు. తెలుగు సినీ ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం త్వరలోనే ఒక మంచి సినిమా మీ నుంచి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తదాస్తు.